ఎత్తులు పల్లాలు అన్నీ తీసేసి ఏదైనా పెడ్డలు ఉంటే చిదిపి మొత్తం అంతా చక్కని పదును గల భూమిగా చేసిన తర్వాత విత్తనాలు విత్తుతారు, ఆకుమడి ఊడుస్తారు, తర్వాతనే పంట పండుతుంది. ఎక్కడైనా గొప్పులు రాళ్ళు ఏ విధమైన ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అది పంట పండదు. కనుక దాన్ని సిద్ధపరచడం అంటారు. అలాగే ప్రతి ఆదివారం లేదా వాక్యం ఎప్పుడు వెత్తబడుతుందో అప్పుడు మీ హృదయాన్ని అలాగా సిద్ధపరచుకొని ఆ వాక్యము వెత్తబడి ఫలించున్నట్లుగా ఉండాలి. చాలా జీవితాల్లో ఆ ఫలాలు లేవు. మరి సరిగ్గా విత్తినవాడి లోపం లేదు అన్నాడు దేవుడు. భూమి లోపము, విత్తినవాడి లోపము లేదట. ఆ భూమి మంచిది కాదట, ఫలించలేదని అన్నాడు. అందుచేత మనం ఒక మంచి భూమిగా, దేవుడి చేత సిద్ధపరచబడిన భూమిగా మనం ఉన్నప్పుడు మనం ప్రభువులో ఫలిస్తాము. ఒకే ఒక అర్థం ఏంటంటే, ప్రభువులో ఫలించడం అంటే అర్థం ఏంటంటే ప్రభువులాగా ఉండడం అన్నమాట. బైబిల్లో ఇంకెవరి గురించి ఉదాహరణలో మనకు అవసరం లేదండి. బైబిల్లో ఒకే ఒక్కడు యేసుక్రీస్తే బైబిల్ మొత్తంలో ఉంటాడు. ఆయనలాగే ఉండాలని దైవజనులు పూర్వం నుంచి అదే మాట చెప్తున్నారు. ఫలించిన వారందరూ ఎలా ఉంటారండి చెప్పండి? యేసుక్రీస్తులాగా చెప్పాలి. ఫలించిన వారు ఎలా ఉంటారు? మరొక ఆధారం వద్దు మనకి, మరొక ఆకారము వద్దు, మరొక రూపము వద్దు, మరేది మనకొద్దు. మనం యేసుక్రీస్తుని గురిగా చేసుకుని యేసుక్రీస్తులాగా మనం ఉందాము. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులాగే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము పరలోకానికి అర్హత సంపాదించుకున్న వారముగా ఉంటాము. కాబట్టి కొద్ది నిమిషాలు మీరందరూ హృదయాన్ని సిద్ధం చేసుకుని దేవుని వాక్యం కొరకు సిద్ధపడండి. కళ్ళు మూసుకొని ప్రార్థనతో మనము దేవుడి కొరకు సిద్ధపడదాము. ఫలించువానిగా ఆత్మఫలములు ఫలించువానిగా మంచి భూమిగా నన్ను సిద్ధపరచుము, మంచి వ్యవసాయకుడా, నన్ను సిద్ధపరచుము, ఫలింపచేయుము, పూజ్యనీయుడా మా యేసు ప్రభువా, అతి కాంక్షణీయుడా మా యేసు ప్రభువా, ఆరాధన ఆరాధన ఫలింపచేయు నా ప్రభువా, నన్ను ఫలింపచేయు
ఆత్మ ద్వారా మార్చివేయుమా నీ ఆత్మ ద్వారా మార్చివేయుమా. యేసు నీ రూపములోనికి నన్ను యేసు నీ రూపములోనికి నన్ను ఆత్మ వలన నన్ను మార్చివేయుమా యేసు మార్చివేయుమా. ఆరాధన 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 పరిశుద్ధుడా 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 పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధతలో దైవమా. ఆరాధన 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 ఎంతో ఎంతో మంచి దేవుడా యేసు ఎంతో ఎంతో మంచి దేవుడా యేసు. నన్ను గూర్చి తెలిసిన వాడవు నన్ను గూర్చి తెలిసిన వాడవు. నీ పాత్రగా నన్ను వాడుకో దేవా నీ పాత్రగా నన్ను వాడుకో దేవా. నీ పాత్రగా నన్ను వాడుకో దేవా నీ పాత్రగా నన్ను వాడుకో దేవా. దీపస్తంభం పైన నిలబెట్టు దేవా దీపస్తంభం పైన నిలబెట్టు దేవా. నీ ఆత్మతో నన్ను నడిపించు దేవా నీ ఆత్మతో నన్ను నడిపించు దేవా. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 దహించు అగ్ని ఆరాధన దహించు అగ్ని ఆరాధన రెండంచుల ఖడ్గమ ఆరాధన రెండంచుల ఖడ్గమ ఆరాధన బలి అయిన యేసు ఆరాధన నాకై దయగల యేసు ఆరాధన నాకై బలి అయిన యేసు ఆరాధన నాకై బలి అయిన యేసు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆరాధన
కొద్దిసేపు ప్రార్థన గడుపుదాం. దేవుణ్ణి జాగ్రత్తగా ప్రార్థిద్దాం. మన హృదయంలో ఉన్నదంతా దేవుడితో చెప్పుకుందాం. ప్రభుతో మాట్లాడదాం. దాపరికాలు ఏమీ వద్దు. ఎలా ఉన్నామో అలాగా ఆయనకి చూపించుకుందాం. ఏది హృదయంలో ఉందో అది దేవుడితో చెప్పుకుందాం. క్షమించమని అడుగుదాం, బలపరచమని అడుగుదాం, స్థిరపరచమని అడుగుదాం, మాట్లాడమని అడుగుదాం. నాతో మాట్లాడు ప్రభువా అని అడుగుదాం. జీవం గల దేవుని మాటలు మన హృదయానికి ఎంతో నెమ్మది కలగజేస్తాయి. కనుక నాతో మాట్లాడు ప్రభువా అని మనం దేవుణ్ణి బలంగా కోరుకుందాం. అనారోగ్యాలతో ఉన్నవారిని స్వస్థపరచమని అడుగుదాం. దారి తప్పిన వారిని దారిలో ఉండమని అడుగుదాం. ఎవరైతే ప్రార్థనలు లేరో వాళ్ళని దేవుడు ఊరుకోడు. ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన సమయం. దేవుడి దగ్గర బలంగా ప్రార్థించండి. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నన్ను క్షమించు, నీకు అవిధేయంగా నేను చేసిన పనులను క్షమించు, నీతో కలిసి జీవించడానికి నాకు కృప అనుగ్రహించు, నీ బలమైన సాధనంగా నన్ను వాడుకో. నన్ను వాడుకో నాయన. నేను దేనికి పనికొస్తానో నీకు తెలుసు, నాకు తెలియదు. నేను దేనికి ఏ పనికి సరిపోతానో నీకు తెలుసు, నాకు తెలియదు. నన్ను వాడుకో. నీ చిత్తానుసారంగా నన్ను వాడుకో. నా పిల్లల్ని వాడుకో, మా సంఘాన్ని వాడుకో. తండ్రి, మా జ్ఞానం కాదు, మీ జ్ఞానంతో మమ్మల్ని వాడుకో. మీ కొరకు జీవించే కృప అనుగ్రహించు. నువ్వు మాకిచ్చిన పిల్లలను నీ కొరకు ప్రతిష్ఠించుకో. పిల్లలకు జ్ఞానం అనుగ్రహించు. కుటుంబాన్ని కట్టు. కుటుంబం చుట్టూ బలమైన కంచి వేయి. నా భర్తను బాగు చేయి, నా భార్యను బాగు చేయి, నా పిల్లలను బాగు చేయి, మా కుటుంబాలను బాగు చేయి. నీ సత్యములో ప్రతిష్ఠించు. నీ సత్యవాక్యములోనికి మమ్మల్ని నడిపించు. మాలో ఉన్న అవిధేయతను తొలగించి మమ్మల్ని విధేయులుగా నడిపించు. ఈ దిన ధ్యానాల్లో నాతో మాట్లాడు. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ దేవుడి మాటల్ని శ్రద్ధగా వినాలి. బైబిల్ గ్రంథము దేవుడు మన కొరకు రాయించాడని మలాకి గ్రంథంలో ఉంటుంది. ఇది మన కొరకు దేవుడు రాయించిన గ్రంథము గనక మనం ఈ మాటలు వినాలి. నేను బెంగళూరులో ఒక సంస్థకి అధికారిగా ఉన్నప్పుడు నాతో పాటు చాలామంది అధికారులు ఉండేవారు. కలెక్టర్లు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ అందరం బెంగళూరులో కలుసుకునేవాళ్ళం పెద్ద పెద్ద హోటల్స్లో. అప్పుడు వాళ్ళు నాతోటి ఏం చెప్పేవారంటే, ప్రతి సండే మధ్యాహ్నం 2 to 5 విజ్డమ్ క్లాసులు ఉన్నాయి, జ్ఞానానికి సంబంధించిన బోధలు ఉన్నాయి. ఆ రోజుల్లో టికెట్ 200, 500, 1000 రూపాయలు. మీరు కూడా రండి అని వారు చెప్పేవారు. బాగా పెద్దవారు వాళ్ళందరూ కూడా. మీకు అర్థం కాదు చెప్పినా కూడా, ఇక్కడ ఉన్న కొంతమందికి అర్థమవుతుంది. వారందరూ ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంక్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, వీళ్ళందరూ కూడా నాకు పరిచయస్తులుగా ఉండేవారు.
నేను ఒకసారి వెళ్ళాను, ఏం చెప్తాడు ఈయన అని. ఒక ఆయన వచ్చి జ్ఞానం గురించి చెప్పేవాడు. బయటకు వచ్చాక అనుకున్నాను, దీనికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా, వీళ్ళందరూ ఎంత చదువుకుని ఇక్కడికి వచ్చారేంటి, జ్ఞానం పెద్దగా చెప్పింది ఏమో నాకు నచ్చలేదు అనుకున్నాను. కానీ ఈరోజు మీకు అందరికీ అక్కడ నుంచోవటానికి కారణం ఏంటి? ఆడ మధ్యలో నుంచుంటాం ఏంటి అడ్డంగా? అంచేత ఈ జ్ఞానము అనేది బైబిల్ దేవుడు ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఉచితముగా అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. పెద్ద పెద్ద పుస్తకాలు, పెద్ద పెద్ద జ్ఞాన గ్రంథాలు అక్కర్లేదు మనకు. అద్భుతమైన గ్రంథాన్ని అందించాడని అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. దెర్ ఈజ్ నో బుక్ కంపేర్ టు బైబిల్ అన్నాడు. మరి ఇంత గొప్ప బైబిల్ని మనం జ్ఞానం చేస్తూ మనలో కొంతమంది నేను వాళ్ళ జీవితాలు చూస్తున్నప్పుడు నాకు నా లోపమా, దేవుడు లోపమా, ఏళ్ల లోపమా, ఎందుకు ఇంకా అలా ఉంటారు? ఇంకా తాగుబోతులుగా, ఇంకా మనుషులను వేధించేవారుగా, ఇంకా కోడళ్ళను అత్తలను వేధించేవారుగా, పిల్లల్ని హింసించేవారుగా ఇంత వాక్యం వింటూ ఎందుకుంటున్నారు? ఇంత జ్ఞాన వాక్యాన్ని వారానికి 4 సార్లు, 3 సార్లు, 5 సార్లు వింటూ కూడా ఇంకా అదే స్థితిలో ఎందుకుంటున్నారనే ప్రశ్న నా హృదయంలో ఎప్పుడు మిగిలిపోతూ ఉంటుంది. ఎందుకుంటున్నారు? కారణం ఏంటి చెప్పండి? ఇంకా మనం లోకంలో ఎందుకున్నాం? ఎంత గొప్ప గ్రంథాన్ని రోజు వింటూ ఆ పాడు పనులు ఎందుకు చేస్తున్నాము? ఆ తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నాము? ఆ తప్పుడు స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నాము? ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నాము? మనము ఇంకా ఆ స్థితిలో ఎందుకున్నాం మనము? అర్థమైందా? మీకు వాక్యము ఇక్కడి దాకా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడికి మీరు తీసుకోవడం లేదు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు హృదయంలోకి తీసుకుంటలేదు మీరు, అంతకే అలాగుంటున్నారు. నాకు ఎవరైనా దెబ్బలాడుకుంటున్నప్పుడు వాళ్ళ మీద చాలా అసహ్యం కలుగుతుంది నాకు. వీళ్ళు దేవుడి మాటలు విని ఇలాగ ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? ఎవరైనా డబ్బులు అడుగుతున్నప్పుడు కూడా నాకు ఆడ మీద చాలా బాధ కలుగుతుంది. ఎందుకు వీళ్ళు ఇలాగ ప్రవర్తిస్తున్నారు? వై దీస్ పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్? ఇంత నీచమైన జీవితంలో ఇంకా ఎందుకుంటున్నారు వీళ్ళు? ఇంత వాక్యం విని మీకు విషయం తెలుసండి, ఎంత వాక్యం విని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడి శిక్షలు మామూలుగా ఉండవండి. కఠినమైన దృష్టి నిలుపుతాడు మీ మీద. దేవుని స్తోత్రం. కఠినమైన దృష్టి. అలా చూస్తాను కూర్చున్నా చివర. కఠినమైన దృష్టి. మనం ఏమనుకోవాలంటే, నా కుటుంబంలో ఇలాంటి కార్యాలు ఉండకూడదని కుటుంబ యజమాని అనుకోవాలి. అంటే భార్య, భర్త, పిల్లలు, నా కుటుంబంలో ఇలాంటి వారు ఉండకూడదని అనుకోవాలి. ప్రతి కుటుంబం అనుకోవాలి, నా కుటుంబంలో దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తులు నా ఇంట్లో ఉండకూడదని మీరు నిర్ణయానికి రావాలి. 2, నా సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదని నేను అనుకోవాలి. దేవుని స్తోత్రం. ఇది మనం దేవుడికి చేసే సేవ. అది దేవుడికి చేసే సేవ. దేవుడికి చేసే సేవ అంటే వాక్యాలు చెప్పేసుకుని, పాటలు పాడేసుకుని, కానుకలు పట్టేసుకుని బాగున్నారా అనుకునేది కాదు. దేవుడి సేవ. నా దేవుడి రుణం తీర్చుకోవాలి. నా దేవుడి రుణం నేను తీర్చుకోవాలంటే నేను యేసుక్రీస్తులాగా జీవించాలి. దేవుని స్తోత్రం. అదర్వైజ్ లీవ్ ఇట్ ఆఫ్. నేను అది చెప్తాను చాలా మందికి, వదిలేయండి. దయచేసి బైబిల్ పట్టుకోకండి, యేసు పేరు ఎత్తకండి. మీరు తిట్టుకునేవారు, కొట్టుకునేవారు, తాగేవారు, తిరిగేవారు, భ్రష్టమైన పనులు చేసేవారు, ఇష్టం వచ్చినట్టుగా జీవించేవారు అయితే దయచేసి యేసుక్రీస్తు పేరు ఎత్తకండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? దానివల్ల మీరు చాలా ప్రమాదంలో పడిపోతారు. దేవుని స్తోత్రం. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. వాక్యానికి ముందు యోహాను సువార్త, కిందటిసారి రాజమండ్రిలో చెప్పాను.
కిందటి వారం రాజమండ్రిలో చెప్పాను. ఆ మాట చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనము చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. నాతో కలిసి అందరూ చెప్పండి. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఏమర్థమైంది మీకు? ఏమైనా అర్థమైందా? యేసు ప్రభు చెప్పినట్టు జీవించేవారు జీవాన్ని చూస్తారు. యేసు ప్రభుకి వ్యతిరేకంగా జీవించేవారు జీవం చూడరు, కానీ దేవుడు కోపము వారి మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. చూసారా? యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉండటం ప్రమాదమేనా? చెప్పాలి. ప్రమాదమేనా? ఎక్కడ? ఇక్కడ అక్కడ కూడా, ఇక్కడ అక్కడ కూడా ప్రమాదమే. ఇక్కడ అక్కడ కూడా ప్రమాదమే. ఒకసారి నేను నల్లజర్ల ఏదో వాక్యం చెప్పడానికి వెళుతున్నాను. ఒక పాస్టర్ గారు అంటే సంఘాన్ని ఒక అసహ్యమైన కార్యక్రమానికి తీసుకెళ్తున్నాడు. ఆ పేరు చెప్పను నేను, ఆ కార్యక్రమం పేరు. సంఘస్థులు అన్నారంట, ఇలాంటి కార్యక్రమాలకి మరి వెళ్ళకూడదని బైబిల్ చెప్తుంది కదండి. అంటే నేను చెప్తున్నాను, బైబిల్ పక్కన పెట్టమ్మా, రండి మీరు అందరూ బయలుదేరండి ఆటోలో అంటే ఇంకేం చేస్తారు? ఒక 10 మంది, ఒక 8 మంది ఆడవాళ్ళు, 4 మగవాళ్ళు, ఈ పాస్టర్ గారు, ఆటో డ్రైవర్, ఇంచుమించు 15 మంది ఎక్కేసారు. ఆటో వెళ్ళిపోతున్నారు. ఇది జరిగేప్పుడే 15-16 సంవత్సరాల కిందట. వెంకట్రామన్న గూడెం, ఆ ప్లేస్ కూడా చూపించారు నాకు. ఆ ప్లేస్ కాడ ఆటో స్పీడ్గా వెళ్తూ తిరగబడిపోయింది. ఆటోలో ఉన్న వాళ్ళు అందరూ పడిపోయారు. కానీ పాస్టర్ గారు రోడ్డు మీద పడి, రోడ్డు మీద నుంచి దొల్లుకుంటా వెళ్ళి అక్కడ విప్పేసినటువంటి ఒక చెక్క మేకు నొసట్లు దిగిపోయింది. ఆయనకి 20 నిమిషాల్లో చచ్చిపోయాడు. 14 మంది ఆటో డ్రైవర్తో సహా 14 మంది బతికారు. పాస్టర్ స్పాట్లో చచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకు? దేవుని ఉగ్రత ఉంది వాడి మీద. 14 మంది పిల్లల్ని చెడుపుతావా అనుకున్నాడు దేవుడు. చచ్చాడు అక్కడ. దరిద్రం వదిలింది ఆ సంఘానికి. జాగ్రత్త. నేను ఆళ్ళు ఏళ్ళని వివేచించిన పాస్టర్ అవనే, ఇంకొకళ్ళు అవనే, మీరవనే, ఎవరవనే ఇష్టం వచ్చినట్టు జీవించారంటే చెప్పండి, దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది, కానీ జీవము లేదు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎందుకు పిలిచాడు? జీవానక ఉగ్రతక? ఒక మాట చూడండి. పౌలు రాసిన పత్రికలో, పౌలు రాసిన పత్రిక చక్కని మాట ఒకటి చూపిస్తాను మీకు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము, 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 9వ వచనము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును, కానీ ఉగ్రత కొరకు నియమించలేదు. సరిగ్గా వినాలి ప్రతి ఒక్కరూ. దేవుడు మనలను ఎందుకు నియమించాడంట చెప్పాలి? రక్షణ పొందుటకు. చెప్పండి. ఉగ్రత పాలొకట కాదు. ఎరిగింది, చెయ్యి ఎరిగింది, కాలు ఎరిగింది, నడుము ఎరిగింది, మెడ ఎరిగింది, తల ఎరిగింది. ఎరగదు మరి? పిచ్చి పిచ్చి ఆశలు అయితే ఎరగదు. నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఎరగదు. కళ్ళు కనబడతలేదు. ఎంత కనబడతాయి కళ్ళు? కళ్ళు కనబడే పనులు చేయకపోతే కళ్ళు ఎలా కనపడతాయి? బాబోయ్ నాకు కళ్ళు కనబడతలేదు. కనబడకుండా చేసింది దేవుడే. జాగ్రత్త. పరిశుద్ధాత్మతోటి ఆటలాడుకోవద్దన్నాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. మీరు జీవింతారా?
పరిశుద్ధులై జీవించండి, లేదా విడిచిపెట్టండి. రాత్రి ఒక ఆవిడ అంటుంది వాక్యం విన్న తర్వాత, ఈరోజు అర్థమైందండి మాలో దెయ్యాలు ఉన్నాయి అంది. ఆవిడ నోటితో ఆవిడ అంది. ఈరోజు వాక్యం ద్వారా అర్థమైంది ఏంటంటే మాలో దేవుడు లేడండి, దెయ్యాలు ఉన్నాయంది ఆవిడకి. నేను చాలా సంతోషించాను, ఎందుకంటే ఆవిడ సత్యం గ్రహించింది. నాలో కానీ మీలో కానీ ఎవరిలో దెయ్యాలు ఉన్నాయో చెప్పనా? మీరు యేసు ప్రభుకి వ్యతిరేకంగా నేనైనా మీరైనా ఏదైనా పనులు చేస్తుంటే మనలో దేవుడు లేడు. ఏమున్నాయి చెప్పాలి, ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలా. ఏమున్నాయి? దెయ్యాలే ఉన్నాయి, దేవుడు లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? యేసు ప్రభుకు వ్యతిరేకమైన పనులు చేసేవారిలో దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా? చూసారా? మీకు చూపించాను కదా ఉగ్రత. దేవుని ఉగ్రత అంటే ఏంటో తెలుసండి? చాలా ప్రమాదం సుమా, చాలా ప్రమాదం సుమా. ఇంకా కొన్ని వాక్యాలు చూపిస్తాను, టైం లేదు. కానీ అతడు అంటారు, ఒక రాజట దేవుడికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుంటేనంట, అక్కడ బైబిల్లో రాజుల గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు అతనిని కుదరని వ్యాధితో మొత్తెను. దేవుని స్తోత్రం. ఏ వ్యాధి అది? కుదరని వ్యాధి. అంటే ఏ డాక్టర్కి దొరకదు అది, ఏ డాక్టర్ బాగు చేయలేడు, ప్రపంచంలో ఏ వైద్యుడు బాగు చేయలేని వ్యాధి దేవుడు నీ లోపలికి పంపిస్తాడు. ఆ వ్యాధి ఎప్పుడు తగ్గదు నీకు. ఏం చేస్తే దేవరత్నం గారు, ఏం చేస్తే? దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అంచేత మీరందరూ యేసు సేవా కేంద్ర సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి కూడా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయడానికి వీల్లేదు. ఒకవేళ చెయ్యలేకుండా ఉండకపోతే ఆ సంఘానికి ఆగిపోండి. మీరు ఆ పనులు మానేశాక సంఘానికి రండి. ఆ పనులు చేస్తూ సంఘానికి రాకండి. 7వ తారీఖున మీరందరూ రొట్టె ద్రాక్షరసం అలా మాటిచ్చి తీసుకున్నాను అన్న విషయం మర్చిపోకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు కొన్ని మాటలు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము చదవమ్మా. మైక్ ఇచ్చారు కదా నీకు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమింపుము. ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగము, దేవుని పిల్లలు. శ్రద్ధగా వినకపోతే అర్థం అవదు. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగం అంటే అబ్రహాము సంతానంగా పిలువబడిన వారు. అక్కడ అల్లరి చేసేవాళ్ళు బయట పంపించండి. చిరకూర్చో, బుద్ధి చెప్పండి. అల్లరి చేస్తూ ఊరుకోను. ఇశ్రాయేలు జనాంగము పాత నిబంధన కాలంలో దేవుని పిల్లలు, అబ్రహాము సంతానం. అదేంటండి దేవుని సంతానం ఎలాగయ్యారు? అబ్రహాం పిల్లలు దేవుడి సంతానం ఎలాగయ్యారు అంటే, దేవుడు ఆకాశం నుంచి కిందకి చూశాడు. మనం ఏం చేయలేమండి. దేవుడు ఆకాశం నుంచి కిందకి చూస్తాడని బైబిల్ గ్రంథంలో ఉంది. అతనికి ఎన్నిసార్లు చెప్పినా బైబిల్ చదువుతాడు, వాక్యం ఏంటో. ఆకాశము పైనుంచి కిందకి చూస్తాడట. కీర్తన గ్రంథంలో ఒక చోట ఉంది, తనకు నమ్మకమైన వారి కొరకు దేవుడు కనిపెట్టుచున్నాడు. దేవుని స్తోత్రం. ఏంటంటే ఏల్పూర్లు ఎంతమంది ఉంటుంటే ఈయన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఎక్కడెక్కడో ఎంతోమంది ఉంటే ఆడనేతగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. పైనుంచి చూస్తాడు, ఆయనకి నచ్చిన వారిని ఏర్పాటు చేసుకుంటాడు. మార్కు 3:13 ఉంటుంది, తనకిష్టమైన వారిని కొండపైకి పిలిచి శిష్యులుగా నియమించను. దేవుని స్తోత్రం. అది దేవుడి చిత్తం. చేత అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి నా గురించి బ్రతుకన్నాడు. అంతే అంతే అంతే. ఇంకా చచ్చిపోయేదాకా అబ్రహాం దేవుడి కోసమే జీవించాడు.
చూసారా? అలాంటి అబ్రహాంతో అన్నాడు, నీ సంతానం ఇసుక రేణువులు ఆకాశ నక్షత్రాల్లో చేస్తానన్నాడు. అంటే దేవుడు ఏం చేశాడు? తనకు నమ్మకమైన వ్యక్తి పిల్లలను నా పిల్లలు అన్నాడు. దేవుని స్తోత్రం. తనకు నమ్మకమైన వ్యక్తి పిల్లలను నా పిల్లలు అన్నాడు. అంతే. అర్థమైందా మీకు? అంచేత దేవుడు ఎవరిని తన పిల్లలు అంటాడంటే ఆయనకి నమ్మకమైన వారిని నా పిల్లలు అంటాడు. అదే సందర్భంలో కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి మార్పు వచ్చింది. అది ఎలాగంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ నా పిల్లలు అన్నాడు. దేవుని స్తోత్రం. పాత నిబంధనలో అబ్రహాముకు పుట్టిన వారందరూ నాకు పిల్లలు అన్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ నా పిల్లలు. ఇప్పుడు మనం అందరం ఎవరి పిల్లలు? అందరూ చెప్పండి. ఎవరిని బట్టి? యేసుని బట్టి. యేసుని బట్టి మనం ఏమయ్యామండి? చెప్పాలి అందరూ. యేసుని బట్టి మనందరము దేవుని పిల్లలము కదండి. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం గురించి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, నీ పిల్లలు శిథిలమైపోయారు, నీ పిల్లలు పాడైపోయారు, కుటుంబాలు నాశనం అయిపోయాయి, గృహాలు నాశనం అయిపోయాయి, ఆలయాలు నాశనం అయిపోయాయి, జీవితాలు పోయినాయి, అందరి జీవితాలు నాశనం అయిపోయినాయి అని ఏడుస్తున్నాడు దానియేలు. ఎందుకు? దేవుడు తన పిల్లలను ఎందుకు నాశనం చేశాడు? దేవుడు తన పిల్లలను ఎందుకు వదిలేశాడు? దేవుడు తన పిల్లలను మీరు నా పిల్లలు కాదని ఎందుకు అన్నాడు? మీరే అంటారు మీ పిల్లల్ని అప్పుడప్పుడు, నా కడుపున చెడ పుట్టాడు, నా కడుపున చెడ పుట్టింది, వీళ్ళు నా పిల్లలు కాదు, వీళ్ళ దెయ్యాలు, వీళ్ళు నా పిల్లలు కాదు, తాగుపోతులు తిరిగిపోతులు వీళ్ళు నా పిల్లలు కాదు అని బాధపడిన మంచి తల్లిదండ్రులను మనం చూస్తాం. అనేక మందిని గురించి అనేక మంది బాధపడతాం మనం చూస్తాం. ఇదేంటే నేను చదువుకున్నప్పుడు నా జీవితంలో ఎప్పుడు మగోడంక కన్నెత్తి చూడలేదు, నీకెంతమంది స్నేహితులు ఏంటి, ఇంత దరిద్ర పనులు చేస్తున్నావేంటి అని ఒక తల్లి కూతురు పట్టుకుని ఎడుతుంది. మా జీవితంలో వ్యభిచారం తెలియదే, పాపం తెలియదే, అక్రమ సంబంధాలు తెలియదే, మీరేంటి ఇలాంటి చండాలమైన పనులు చేస్తున్నారని పిల్లల్ని పట్టుకుని ఏడుస్తున్న తల్లిదండ్రులు కనిపిస్తున్నారు ఈరోజు మనకే. అర్థమవుతుంది మీకు అందరికీ? ఏం చేస్తారు? కడుపు అంటారు. కడుపు, కన్న కడుపు ఏం చేయను? మళ్ళీ అమ్మ అంటా వస్తుంది, దరిద్ర పనులు చేస్తుంది, నాన్న అంటా వస్తాడు, దరిద్ర పనులు చేస్తాడు. అందుచేత దేవుడికంట చెప్పి 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 వాళ్ళ మీద అసహ్యం వేసి ఒక 70 సంవత్సరాలు మీ జీవితాలు పాడైపోవును కాకని తన నివాసానికి వెళ్ళిపోయాడు. అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అందరికీ అర్థమవుతుందా? దేవుడు పిల్లల మీద దేవుడు కోపం వచ్చి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. ఉదాహరణకి నాకు ఒక అరణ్యం అంటే ఇష్టం అనుకోండి. అయ్యా, యేసు సేవా కేంద్రంలో ఒక అరణ్యం పెంచాలనుకుని ఎవరినైనా అడిగాం అనుకోండి, ఒక తెలివైన ఆయన ఏం చెప్పాడు తెలిసి ఈ మధ్యన, అరణ్యం అనేది మీరు తయారు చేయక్కర్లేదు, మీరు వదిలేస్తే అరణ్యం అయిపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మీరు వదిలేస్తే అరణ్యం అయిపోద్ది. ఇప్పుడు అక్కడ కలుపులు గిలుపులు అన్నీ మానేసామంటే మీరు ఎవరు అడగట్లేరు. ఇంకా వదిలేస్తే అరణ్యం అయిపోద్ది. అలాగే జీవితం కూడా దేవుడు వదిలేస్తే ఏమవుతుంది? అరణ్యం అయిపోతుంది. త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా, త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా, తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక మునుపే. చేత మనం అందరం కూడా అరణ్యాన్ని సపరేట్గా తయారు చేయక్కర్లేదు, రౌడీలను సపరేట్గా తయారు చేయక్కర్లేదు, వ్యభిచారాన్ని సపరేట్గా తయారు చేయక్కర్లేదు, తాగుబోతులను సపరేట్గా తయారు చేయక్కర్లేదు, దొంగలను సపరేట్గా తయారు చేయక్కర్లేదు. వాళ్ళు వదిలేతే ఆడ తయారైపోతారు. వీళ్ళు ఏమన్నా తయారు చేయక్కర్లేదు. అంచేత దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళ ముఖం నేను చూడండి, ఇంకా
వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళ జీవితం చూడండి భయంకరంగా అయిపోయింది. ఒకళ్ళొకడు కొట్టుకుంటాం, తన్నుకుంటాం, చంపుకుంటాం, గుద్దుకుంటాం, వ్యభిచారం చేయటం, తాగటం, తిరగటం, విగ్రహాలు పెట్టుకుని పూజించటం, సర్వనాశనం అయిపోయారు. దేవుడు చెవులు మూసేసుకున్నాడు, కళ్ళు మూసేసుకున్నాడు. చెవులు కళ్ళు అన్నీ మూసేసుకున్నాడు. అప్పుడు దానియేలు లాంటి వారు, జకర్యా లాంటి వారు, మలాకీ లాంటి వారు, యెషయా లాంటి వారు, ఇర్మియా లాంటి వారు, మహాప్రవక్తలు వీళ్ళని చూసి ఏడుపు వచ్చేసి కుమిలిపోయి ప్రార్థన మొదలెట్టారు. వీళ్ళందరూ ప్రార్థన మొదలెట్టారు. ఏమనో తెలుసా? అయ్యా శిథిలమైపోయింది, నాయనా శిథిలమైపోయారు, పాడైపోయారు, ఒక్కసారి వాళ్ళని చూడండి, మీరు కోపగించుకోకండి అని ప్రార్థన మొదలుపెట్టారు. అందుకే దేవుడికి ప్రార్థించు వారిలో ముగ్గురు ఉన్నారట. వారి ముగ్గురు పేర్లు ఏంటో తెలుసా? దేవుడు చాలా అద్భుతంగా మెచ్చుకున్న ప్రార్థనా పరులు బైబిల్ గ్రంథంలో ముగ్గురు: సమూయేలు, యోబు, దానియేలు. దేవుని స్తోత్రం. చెప్పండి మూడు పేర్లు. వీళ్ళ ముగ్గురు ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం అంట. ఎవరు ప్రార్థన పెడితే వాళ్ళ ప్రార్థన ఏంటో. వీళ్ళు చాలా గొప్ప ప్రార్థనా పరులట. అంచేత ఏం చేస్తున్నాడు దానియేలు? ఏం చేస్తున్నాడు? శిథిలమైపోయిన కుటుంబాలని, జీవితాలను చూసి ఏడుపు మొదలెట్టాడు. అందుకే ఈ రోజున మనకున్న బాధ్యత ఏంటో తెలుసా? క్రైస్తవుల్లో శిథిలమైపోయిన వాళ్ళ గురించి మనం ప్రార్థన మొదలు పెట్టాలి. అలాగే క్రైస్తవేతరులు, రక్షణ లేని వారి గురించి మనం ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో పాడైపోతున్న వారి గురించి ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో దారి తప్పిపోయిన వాడి గురించి ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చాలి, మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడట కనికరము గలవాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరట? కనికరము గలవాడు. కనుక ఏం చేశాడంటే ఈ దానియేలు ప్రార్థన మొదలెట్టాడు. ఏమని ప్రార్థన మొదలెట్టాడు? నేను అన్నం తిన్నాను, నేను మంచినీళ్ళు తాగను, వాళ్ళ జీవితాలు చూడలేకపోతున్నాను, నా వల్ల అవ్వటం లేదు. నిజమైనటువంటి సేవకుడు, నిజమైనటువంటి విశ్వాసులు ఒక తాగుపోతుడిని పర్వాలేదు తాగనివ్వండి, ఒక తిరిగిపోతాన్ని పర్వాలేదు తిరగనివ్వండి, ఒక చెడిపోయేవాడిని పర్వాలేదు చెడిపోనివ్వండి అన్నారంటే వాళ్ళంత దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు. మనం సాధ్యమైనంత మట్టుకు అందరి గురించి ప్రార్థన చేయాలి. కుటుంబంలో ప్రార్థన చేయాలి. అందరి గురించి, ప్రభువా శిథిలమైపోయిన జీవితాల గురించి, రోగాలతో పడిపోయిన జీవితాల గురించి, నశించిపోతున్న జీవితాల గురించి. మన రత్నరాజు ఇంట్లో చూస్తే ఎవ్వరూ దేవుళ్ళు లేరు, ఒక్కళ్ళు దేవుళ్ళు లేరు. వాళ్ళ ఇష్టానికి ఉంటారు, ప్రార్థన పెట్టించుకుంటారు, మళ్ళీ దాన్ని గొడవ వదిలేస్తారు. ఒక్కళ్ళు దేవుళ్ళు బలంగా లేరు. ఆ పిల్లలు మందిరానికి రారు. ఆ రక్షణ పొందిన ఎవరు దేవుడి వైపుకి చూడరు. ఎవరిష్టానికి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఒక రత్నరాజు గృహమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది గృహాల్లో ఇష్టానికి జీవిస్తూ ఉంటారు. ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు. భార్యాభర్తలు, పిల్లలు కలిసి మోకరించరు, ప్రార్థన చేయరు, దేవుడికి భయపడరు. ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఆ డబ్బుల గురించి, ఆ మంచాల గురించి, ఆ కుర్చీల గురించి, ఆ పైకప్పు గురించి, కింద ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకుంటారు గంటల తరబడి. ఇదే గొడవలు, ఇదే విషయాలు, ఆ తిండి, ఆ బట్టలు, ఆ గొడవలే. ఒక అరగంట, ఒక గంట అయినా మోకరించి ప్రార్థించరు, కన్నీరు కార్చరు. భలేగా ఉందలే అనుకుంటారు, భలేగా ఉంది మా అబ్బాయి జీవితం అనుకుంటారు, భలేగా ఉంది మా అమ్మాయి జీవితం అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకో, వాళ్ళ మీద దేవుని ఉగ్రత ఉందేమో చూసుకో. దేవుని స్తోత్రం. వాళ్ళ మీద ఏముంది? దేవుని ఉగ్రత ఉంటే హఠాత్తుగా నశించిపోతారు, హఠాత్తుగా కూలిపోతారు, హఠాత్తుగా పడిపోతారు, హఠాత్తుగా నాశనం అయిపోతారు. దేవుడు కోపం చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. అందుచేత ప్రార్థించేవారు కావాలి, ఎప్పుడు ప్రార్థించేవారు కావాలి. మన బుధవారం చేసే పని అదే, శుక్రవారం చేసే పని అదే, ఇంటి దగ్గర తెల్లారగట్ల మాట చేసే పని అదే. మీలో ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. ప్రార్థన చేయాలి, రాత్రి పగలు ప్రార్థన చేయాలి, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడు? ప్రభువా శిథిలమైపోయింది, నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ప్రభువా
ఈ శిథిలమైపోయిన జీవితాలని ఒక్కసారి పరలోకం తెరిచి, నీ కన్నులు తెరిచి, నీ చెవులు తెరిచి ఒక్కసారి చూడు, ఒక్కసారి విను, ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింప, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. దేవుని స్తోత్రం. సౌలుని దేవుడు ప్రేమతో పిలిచాడు, అభిషేకించాడు, కొత్త మనసు ఇస్తున్నాను నీకని చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళ గర్వం వచ్చేసింది సౌలుకి. సమూయేలు ఎంత అన్నాడు, అంతే. సమూయేలు ఎంత అంటావా అని చెప్పి దేవుడు శపించాడు. దురాత్మ వచ్చింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. తర్వాత సౌలు దేవుడు నంతసేపు చక్కగా ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడు చెప్పేవాడు. రాజమండ్రి వెళ్ళు, భీమవరం వెళ్ళు, బెంగళూరు వెళ్ళు, మద్రాసు వెళ్ళు, లేకపోతే ఈరోజు వెళ్ళకు, రేపు బయలుదేరు, పొద్దున బయలుదేరు, రాత్రి బయలుదేరు. ఎప్పుడు దేవుడు చెప్తా గైడెన్స్ తోటి నడిపించేవాడు. ఎప్పుడైతే సౌలు దేవుడికి ఎదురు తిరిగాడో సౌలు వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఒక రోజు ఏడుస్తాడు దేవుడి దగ్గర, ప్రభువా ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ పక్కకి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో యుద్ధం చేయాలో, ఎవరిని ప్రేమించాలో, ఏం చేయాలో నాకేమీ అర్థం అవ్వట్లేదు అని ఏడుస్తున్నాడు. ఏడ్చినప్పుడు దేవుడు ఏమీ మాట్లాడలేదు. ప్రభువా మాట్లాడవా, మాట్లాడు. అందుకే మీకు చెప్తున్నాను, దేవుడు చాలా కాలం నిన్ను వెంబడిస్తాడు. నువ్వు అదే పనిగా తృణీకరిస్తే మరల ఎన్నటికీ నీకు దొరకడు. దేవుని స్తోత్రం. ఎప్పటికీ దొరకడు నీకు. తర్వాత ఏం చేశాడు తెలుసా, ఇంకా దెయ్యాల దగ్గరికి వెళ్ళాడని. దెయ్యాలు ఏమన్నా చెప్తాయేమో అని దెయ్యాల జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాడండి. వెళ్తే దెయ్యం ఏమందో తెలుసా, ఎందుకయ్యా నా దగ్గరికి వచ్చావు, రేపు సాయంత్రం ఈ టైంకి నువ్వు చేస్తావు అంత దెయ్యము. దేవుని స్తోత్రం. చూసారా, దెయ్యాలు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతాయా? మాట్లాడండి. దెయ్యాలు దేవుడిని ఎదిరిస్తాయా? దేవుడు చెప్పినట్టు వింటాయా? దెయ్యాలు దేవుడు చెప్పినట్టు వింటాయి. దేవుని స్తోత్రం. దెయ్యాలు సహాయం చేస్తాయా? అందుకే నీ జీవితంలో దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం నుంచి కోపం వచ్చి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నీకు ప్రపంచంలో ఎవరి దగ్గర నుంచి సహాయము దొరకదు. హల్లెలూయా. అర్థమైందా? ఎక్కడా ఎవ్వరూ నీకు సహాయం చేయలేము. ఒకవేళ ఎవరైనా సహాయం చేస్తామని చెప్తారు నీకు, రేపు సాయంత్రం రా అంటారు. నువ్వు ఆశతోటి రేపు సాయంత్రం 5ంటికి అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. తర్వాత మళ్ళీ ఎప్పుడో 15 రోజులకి 20 రోజులకో, ఏమండి సాయంత్రం రమ్మని వెళ్ళిపోయారేంటి, నాకు అదే పనా, అయినా కుదరదయ్యా అంటారు. ఇదేంటి, నాకు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, అందరూ వ్యతిరేకం అయిపోయారు, ఏంటి నాకు అందరూ వ్యతిరేకం అయిపోయారు, నా జీవితంలో ఏ అడుగు పడతలేదేంటి, నాకు అంతా వ్యతిరేకం ఎందుకు అయిపోయారంటే, ఓ బుద్ధిహీనుడా, ఓ బుద్ధిహీనురాలా, నీకు దేవుడు వ్యతిరేకం అయిపోయాడు, అందరూ వ్యతిరేకం అయిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వ్యతిరేకమైతే అందరూ వ్యతిరేకం అయిపోతారు. ఇది కూడా హఠాత్తుగా జరుగుతుంది. బాగానే ఉందనుకుంటారంట పాపం చేసేవాళ్ళు. పాపం చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్గానే ఉంటుంది, పాపం చేసేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత వస్తుంది ఫలితము. దేవుని స్తోత్రం. మరి మంచితనానికే ఫలితం లేట్ అవుతుంది,
పాపానికి ఫలితం లేట్ అవుతుంది, మంచితనానికి ఫలితం చాలా లేట్ అవుద్ది, పాపానికి ఎక్కువ లేట్ అవ్వదు, తొందరగానే వస్తుంది. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? జాగ్రత్తగా ఉండండి, దేవుడికి కోపం తెప్పించకండి. కనుక అలాంటి జీవితాలు మీకు కనిపిస్తే ప్రార్థన చేయండి. అలా శిథిలం అయిపోయిన జీవితాలు కనిపిస్తే ప్రార్థన చేయండి. ఒకవేళ మీ జీవితాలు అలాగుంటే కన్నీరు కార్చండి. ప్రభువా నన్ను కరుణించు, నా జీవితం బాగలేదు, నా భార్య బాగలేదు, నా పిల్లలు బాగలేదు, నా గృహం బాగలేదు, నా సంఘం బాగలేదని ఏడండి. ఏడవండి దేవుడి దగ్గర. జీవించున్నంతకాలం ఏడుస్తూనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన కనికరము గలవాడు. ఇక్కడ చూస్తే నీ గొప్ప కనికరమును బట్టి ప్రార్థించుచున్నాము. ఏం కలవాడంట ఆయన? అందరూ చెప్పండి. కనికరము గలవాడు. జాలేస్తుందంట ఆయనకి, జాలేస్తుంది అన్నమాట. ఆ జాలి అనేది మనుషులో ఉండదు, తెలుసా మీకు? మనుషులు చూస్తారు, వీడు ఎప్పుడు పడిపోతాడో, ఇది ఎప్పుడు పడిపోతాడో. పడిపోయిన తర్వాత ఏమైనా సాయం చేస్తారా? ఎందుకంటే నా జీవితంలో ఎన్నో అనుభవాలు, నేను ఎప్పుడు పడిపోతానా అని చూసేవారండి కొంతమంది. నాకేం తెలుసు? నేను పడిపోయాక వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు లేరు అనుకోండి, వచ్చారు నా దగ్గరికి ఓ రోజు. ఏదో సాయం చేస్తానికి వచ్చారేమో అనుకున్నాను నేను. వాడు అంటాడు వచ్చి, ఒరే మూర్తి, నీకు ఎన్నిసార్లు చెప్పాం, విన్నావా? ఇప్పుడు పడిపోయావు చూసావా? ఇది చెప్తానుకా ఇది చెప్తానికి వచ్చావు నువ్వు, అది చెప్పటానికే. అర్థమైందా? సాయం చేయటానికి ఎవరు రారు. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే అర్థం ఏంటి? దేవుడు నీతో ఉండగానే గప్ప నీ జీవితాన్ని సరైన మార్గంలోకి తెచ్చేసుకో. దేవుని స్తోత్రం. తర్వాత సమయము లేదు, త్వరపడుమో నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది, ఇప్పుడు నీవు విడచిన, ఇప్పుడు నీవు విడచిన మరలెన్నటికీ దొరకదు, మరలెన్నటికీ దొరకదు. దేవుని స్తోత్రం. ఇప్పుడే జాగ్రత్తగా ఉండు, నీ దగ్గర అన్నీ ఉండగానే జాగ్రత్తగా ఉండు. ఇంకొక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, ఒక ఆయన వచ్చాడు. ఆయన అలాంటి అనుభవాల నుంచి వచ్చాడు అన్నమాట. ఓ రోజున పొద్దున్న మా ఇంటికి వచ్చాడు. అబ్బాయి బాధపడుతున్నావు అన్నాడు. లేదండి బాధపడతలేదండి అన్న. నీకు ఒక మంచి మాట చెప్దామని వచ్చాను అన్నాడు. ఏంటంటే అన్నాడు, నీకు కష్టాలన్నీ 35-30 సంవత్సరాల్లో వచ్చేసినాయి, నీకు ఇంకా బోల్డ్ అంత వయసు ఉంది, పైగా ఆరోగ్యంగా ఉన్నావు. ఈ కష్టాలు కాదు, ఒకవేళ 70లోనో 80లోనో వచ్చుంటే మన పని అయిపోను. కాబట్టి నీకు ఇంకా బోల్డ్ అంత వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, మళ్ళీ ఇదివరకటి కంటే బాగుంటావు, భయపడకని చెప్పేసి వెళ్ళిపోయాడు. గట్టిగా దేవుని స్తోత్రం. చూసారండి? అందుకే ముసలోడు అయ్యాక ఏం చేయలేరు. వయసులో ఉన్న వాళ్ళందరూ మీ ఇష్టం వచ్చినట్టు బతికేకండి. తాగుడని, పేకాట్లని, సెల్ ఫోన్ల ఆటలు, క్రికెట్ గేములు, చీటింగులు, చీటింగులండి. చాటింగ్ కాదు, చీటింగులండి. సెల్ ఫోను ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మలినం అంతా దీంట్లోకి వచ్చేసింది. బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మా అమ్మాయి ఎంత మంచిదో, ఎప్పుడు గదిలోనే ఉంటుంది, గదిలోనే చేసేసింది మొత్తం అన్నీ. దీంతో మొత్తం అంతా అయిపోయింది, నీ చరిత్ర అంతా క్లోజ్. ఓ రోజున వచ్చింది, ఇదిగో ఆడే నాతో మాట్లాడినాడు వచ్చేసాడు అంటది. గదిలోనే చేసేస్తుంది అన్నీ. ఇప్పుడు బయటకే వెళ్ళక్కర్లేదు. ఇదివరకు అంటే బీట్లు వేసేవారు. మేము చదువుకునేటప్పుడు బీట్లు అంటే ఏంటి? కాలేజీ గేట్లు కాడ, సినిమా వాళ్ళు కాడ అక్కడక్కడ నుంచుని ఇలా చూస్తా ఇది నన్ను చూస్తుందా లేదా, ఆడు నన్ను చూస్తున్నాడా లేదని అప్పట్లో మా రోజుల్లో అలాగ అనేవారు అనమాట. ఇప్పుడు ఏమో అక్కలేదు. ఏం చేస్తున్నావు? చక్కడం తింటుందంటే ఇది ఆడికి చూపిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? పాలకో తింటున్నాను, ఇదిగో. ఇన్ని దీంట్లోనే, ఈ తెయ్యాలన్నీ దీంట్లోనే అనబడుతుందా మీకు? అంచేత మా అమ్మ ఎప్పుడు పాపం ఏంటో గదిలో ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అయిపోయింది, నీకు అమ్మ మునిగిపోయింది. నీ కూతురు ఇది చూస్తూ ఉందంటే నీకు అమ్మ మునిగిపోయింది. నీ కొడుకైనా సరే, నీ కూతురైనా సరే, మొత్తం పాపం అంతా దీంట్లోనే ఉంది. ఇంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈదులోకి వెళ్ళక్కలేదు. మా అబ్బాయి ఎంత మంచోడు, అసలు ఇల్లు దాటడండి, గమ్మం దాటడం.
లోపలే చక్కపెట్టేసాడు మొత్తం కార్యక్రమం అంతా. ఇంకా గుమ్మం దాటి పనే ఉందడికి కదండి. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పాపం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది ఈ రోజుల్లో. దీని నుంచి విడిపించడానికే యేసు ప్రభు సిలువేయబడ్డాడు. అందుకే దీపముండగా ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఇంత గొప్ప వాక్యము, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప అగ్నిని మీరు ధరించుకోండి. క్రీస్తుని ధరించుకోండి. మీ కుటుంబాలను కట్టుకోండి. మీ బంధువులతో చెప్పండి, మీ స్నేహితులతో చెప్పండి, మీతో ఉండేవారితో చెప్పండి. ఇది తప్పు, ఇది పాపం, ఇలా ఉండకూడదు, ఇలా జీవించకూడదు అని చెప్పండి. నేను బ్రతుకున్నంత కాలం ఇలాగే చెప్తాను సంఘములో. అనుసరించిన వారు ధన్యులు, అనుసరించిన వారు మళ్ళీ మనం అక్కడ కలుసుకోము. దేవుని స్తోత్రం. పరలోకంలో కలుసుకోమండి. సాతాను ఎక్కడ ఉంటుంది అక్కడికి వెళ్తారండి మీరు. ఫ్యాన్ తగులుతున్న ఈ శృతి ఏంటో నాకు అర్థం అవుతుంది. అంచేత మనం ఈ వాక్యం మీద ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడాలి, పరిశుద్ధత మీద ఆధారపడాలి, దేవుడి వైపు చూడాలి. దేవుడికి ఇష్టడుగా ఉన్నానా లేదా, దేవుడికి ఇష్టరాలుగా ఉన్నానా లేదా. మనుషులు గొడవే, ఎప్పుడు రాత్రి లేదు పగలు లేదు, మనుషులు గొడవే. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు. ఏమండి మా మీద నమ్మకం ఉందా, ఏమండి మమ్మల్ని నమ్మారా, ఏమండి మమ్మల్ని ప్రేమిస్తున్నారా, ఏమండి. మీకు చెప్తాను, ఒక మాట చెప్తాను. మీరు ఎవరి దగ్గరికని వెళ్ళి ఏమయ్యా నన్ను ప్రేమిస్తున్నావా, ఏమయ్యా నన్ను నేనంటే ఇష్టమేనా అంటే ఎవరైనా సరే ఇష్టమే ప్రేమిస్తున్నా అంటారు. నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళనొకడు ప్రేమిస్తున్నారో ఇష్టంగా ఉన్నారో లేదో నీకు ఎలా తెలుస్తుంది? ఈ ప్రపంచం అంతా ఏంటో తెలుసా? ఈ లోకము అంత నటనము, ఈ లోకము నటనము, యథార్థము పరము ఒకటి, యథార్థము పరము ఒకటి. దేవుని స్తోత్రం. ఎవరికి తెలియదు. మొగుడు పెళ్ళాన్ని ప్రేమిస్తున్నాడు, పెళ్ళాన్ని మొగుడు ప్రేమిస్తున్నారో, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తున్నారో, ఎవరినెవరు ప్రేమిస్తున్నారో, ఎవరినెవరు లోపల ఏమనుకుంటున్నారో ఎవరికి తెలియదు. నోబడి నోస్, ఓన్లీ గాడ్ నోస్. దేవుని స్తోత్రం. దేవుడికే తెలుసు. కనుక నువ్వు మనుషులను విపరీతంగా ప్రేమించేకు, దేవుడి కంటే ఎక్కువగా. నువ్వు మరీ అంత దొల్లేకు, దేవుడి కంటే ఎక్కువగా దొల్లేకు మనుషులతోటి. దేవుడితో సహవాసం చేయి, దేవుడితో స్నేహం చేయి. వెంటనే దానియేలు అడుగుతున్నాడు, నువ్వు చాలా కనికరం గలవాడివి, మేము నిన్ను బట్టి ప్రార్థించుచున్నాము. చెప్పండి. అంటే నువ్వు తప్పకుండా మళ్ళీ కరుణిస్తావు, నువ్వు తప్పకుండా మళ్ళీ మమ్మల్ని లేవనెత్తుతావు, నువ్వు తప్పకుండా మళ్ళీ మమ్మల్ని ఆశీర్దిస్తావు, నువ్వు తప్పకుండా మళ్ళీ మమ్మల్ని బాగు చేస్తావు. అంత నిశ్చయత కలిగిన దేవుడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఎవరి మీద ఆధారపడాలి? నా మట్టుకు నేను ఎవరి మీద ఆధారపడను తెలుసా. ఏ విషయమైనా తెల్లారగట్ల బట్టి చెప్పేసుకుంటాను, మొత్తం చెప్పేసుకుని పడుకుంటాను. ఇంకా హాయిగా పెట్టేద్దు నిద్ర, అన్నీ చెప్పేసుకుంటాను. అందుకే అలా సాగిపోతున్నాను. మీరు కూడా అలా చెప్పేసుకోండి. మీరు కూడా అలాగ దేవుడితో ఉండండి. మీ ఇంట్లో తప్పును ఒప్పుకోకండి, మీ ఇంట్లో అక్రమాన్ని ఒప్పుకోకండి, మీ కుటుంబాల్లో అక్రమాన్ని ఒప్పుకోకండి. పిల్లల్ని కానీ భర్త కానీ ఎవరినైనా సరే గద్దించండి. దానికి ముందు మీరు సరి చేసుకోండి. ఒక్క అక్రమాన్ని కూడా ఇంట్లో ఒప్పుకోకండి. తర్వాత ఈదులోకి వెళ్ళిపోద్ది. మీ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకొకళ్ళ జీవితం, వాళ్ళ బట్టి ఇంకొకళ్ళ జీవితం, వాళ్ళ బట్టి నాశనం అయిపోతుంది. మీ పిల్లల్ని బట్టి ఇంకొకళ్ళ జీవితం. దేవుని స్తోత్రం. అక్రమాన్ని ఒప్పుకోకండి. అది క్యాన్సర్ వ్యాధి. క్యాన్సర్ వ్యాధి భయంకరమైన వ్యాధి. నాశనం చేసేస్తుంది మొత్తం. మన లోపల ఉన్న సెల్స్ అన్నీ మార్చేస్తుంది క్యాన్సర్ వ్యాధి. ఆరోగ్యమైన సెల్స్ని తీసి ఆరోగ్యం లేని సెల్స్గా చేసేస్తుంది. కణాలు మారిపోయేటప్పటికి నీ జీవితం అంతా పోయింది, నాశనం అయిపోతుంది. భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి నుంచి బయటపడండి, దేవుడు స్వస్థపరుస్తాడు. కనుక తండ్రి, మా స్వనీతి కార్యములను బట్టి ప్రార్థించుటలేదు, మేము నీతిమంతులు అని చెప్తులేదు, మేము పెద్ద ప్రార్థనా పనులు అని చెప్తులేదు, మాకు పెద్ద వాక్యం తెలుసు అని చెప్తులేదు, మేము పెద్ద పరిశుద్ధులు అని చెప్తులేదు.
మేము చాలా గొప్ప భక్తి పరులు అని ప్రార్థించట్లేదు. మేము ఏ విషయంలోని నీకు తగిన వారము కాము, కానీ నువ్వు గొప్పవాడివని మాత్రమే మేము ప్రార్థిస్తున్నాము. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. చాలామంది ఏమంటారో తెలుసా, మేము ప్రార్థన చేసాం జరిగింది, మేము చాలా నీతిమంతులం. ఏంటి ఆడ ప్రార్థన కూడా దేవుడు వింటాడా? ఓరి పిచ్చోడా, పిచ్చిదానా, దేవుడు వింటాడు. ఈ ప్రార్థన వినడానికి ఎవరు సరిపోరు. దేవుడు సొంకరి ప్రార్థన విన్నాడు, పరిసయ్యుడి ప్రార్థన తోసేశాడు. దేవుని స్తోత్రం. దేవుడు వీళ్ళ ప్రార్థన వింటాడు, వాళ్ళ ప్రార్థన వినడనేమి లేదు. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో ఎవరికి తెలియదు, కానీ ఖచ్చితంగా తగ్గించుకునే వారి ప్రార్థన వింటాడు. తగ్గించుకుని జీవించే వారి ప్రార్థన వింటాడు దేవుడు తప్పకుండా. అంచేత నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము, నీ పేరు పెట్టబడిన ఈ జనము, చెప్పండి, ఈ పట్టణము నీ పేరు పెట్టబడిన ఈ జనము అంటే దానికి అర్థం తెలుసా? మనందరము యేసుక్రీస్తు నామముల విశ్వాసము వలన దేవుని పిల్లలము. మనందరినీ కూడా దేవుడు పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. మనందరం దేవుని పిల్లలం. మన సంఘం దేవుని సంఘం, మన జీవితం దేవుని జీవితం, మనం పరలోక సంబంధం. నీ పట్టణం, నీ సంఘం, నీ పిల్లలు పాడైపోతున్నారు, చూస్తూ ఊరుకుంటావా తండ్రి? చూసారా దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నీ పిల్లలే కదా, ఇశ్రాయేలు నీ పిల్లలే కదా. అందరూ ఏమనుకుంటారు, దేవుడు పిల్లలేంటి ఇలాగ అయిపోయారు, దేవుడు పిల్లలేంటి ఇలాగ అయిపోయారని నీ నామానికి అవమానం కాదా? అందుకే ఒక పని చేయి, మమ్మల్ని విడిచిపెట్టొద్దు, మమ్మల్ని దండించు, మమ్మల్ని ఎరగొట్టు, కాళ్ళు ఎరగొట్టు, చేతులు ఎరగొట్టు, తల ఎరగొట్టు, చంపేయి, కానీ మమ్మల్ని విడిచిపెట్టొద్దని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలా ప్రార్థన చేయండి. విడిచిపెట్టకూడదు. దేవుడు విడిచిపెడితే సర్వనాశనం అయిపోతారు. అందుకే నేను చాలామంది విషయంలో ప్రార్థన చేస్తాను, తండ్రి వాళ్ళని విడిచిపెట్టొద్దు, వాళ్ళని విడిచిపెట్టొద్దు, ఇరకొటాయి కానీ విడిచిపెట్టొద్దు, లేదా చంపేయి కానీ విడిచిపెట్టొద్దు. దేవుని స్తోత్రం. విడిచిపెట్టొద్దు. విడిచిపెడితే నాశనం అయిపోతారు, విడిచిపెడితే భ్రష్టులు అయిపోతారు. మీలో ఎవరైనా మీ పిల్లల్ని విడిచిపెడతారా? విడిచిపెట్టరు, ఏడుస్తారు, కాళ్ళ పడతారు, ఏళ్ళ పడతారు. ఎవరి చేతను చెప్పిస్తారు, ఎవరు చెప్తే వింటారు అని అందరి దగ్గరికి తిరుగుతారు. నా దగ్గరికి ఎంతోమంది పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొస్తారు, మా అమ్మాయికి అది చెప్పండి, మా అబ్బాయికి అది చెప్పండి, ఇలాగ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎవరి పిల్లలు నాశనం అవ్వటం ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. దేవుని స్తోత్రం. అందుచేత దేవుడు పిల్లలు నాశనం అవటం దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మమ్మల్ని మీరు ఏం చేసినా పర్వాలేదండి, కానీ మమ్మల్ని విడవకండి. ఈరోజు ప్రార్థనలు అదే అడగండి దేవుడిని. అలాగని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉండకండి, దేవుడు ఎరగొడతాడే అని. అలాంటి తప్పుడు పనులు చేయకండి. అంచేత ఇక్కడ ప్రభువా క్షమించుము, ఆలకించుము, ఆలస్యము చేయకము, నా మనవి చిత్తగించుము. వినేశాడు తెలుసండి, దానియేలు ప్రార్థన దేవుడు వినేశాడు. తర్వాత అధ్యాయంలో దేవుడు జవాబు చెప్తాడు. అది వీలైతే చూద్దాం, వచ్చే వారం ధ్యానం చేద్దాం. తర్వాత అధ్యాయంలో దాంట్లో చెప్పేస్తాడు దేవుడు, ఎన్నాళ్ళు పడుతుంది, శిక్ష ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నాళ్ళకి విడుదల చేస్తాను అన్నీ చెప్పేస్తాడు దానియేలుకి. అర్థమవుతుంది మీకు అందరికీ? అంచేత మనము దేవుడిని అడగాలి, ప్రభువా ఎన్నాళ్ళు ఈ జీవితం, ఎన్నాళ్ళు నా భర్త ఎలాగ ఉండాలి, ఎన్నాళ్ళు నా భార్య ఎలాగ ఉండాలి, ఎన్నాళ్ళు నా పిల్లలు ఎలాగ ఉండాలి, ఎన్నాళ్ళు నా సంఘం ఎలాగ ఉండాలి, ఎన్నాళ్ళు నాకు ఉద్యోగం లేకుండా ఉండాలి, ఎన్నాళ్ళు నా బ్రతికి ఎలాగ ఉండాలి, ఎన్నాళ్ళు ఈ అప్పులు, ఎన్నాళ్ళు ఈ బాధలు, ఎన్నాళ్ళు ఈ రోగం, ఎన్నాళ్ళు ఇదని దేవుడిని మీరు అడిగితే దేవుడు మీతో మాట్లాడుతాడు. దేవుని స్తోత్రం. దేవుడు మీతో మాట్లాడుతాడు. మిమ్మల్ని సరిచేయటం దేవుడికి చాలా ఇష్టం. మీ బాధలు తీర్చడం దేవుడికి చాలా ఇష్టం. మీ కష్టాలు తీర్చడం దేవుడికి చాలా ఇష్టం. నా దేవా, ఈ పట్టణము, ఈ జనము నీ పేరు పెట్టబడినవి, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నాను. నా ప్రార్థన విను, ఎందుకంటే ఇదంతా నీదే, మేమంతా నీ సొత్తే. నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్నావు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టుకో. నీ గొర్రెలము, నీ గొర్రె పిల్లలము, మమ్మల్ని విడిచిపెట్టుకో. ఇలాగ ప్రార్థన చేయాలి. అంతేగాని ఎలాగోలా ఉంటారులే, పర్వాలేదు, ఆదివారం అయిపోయింది కదా, ప్రార్థన అయిపోయింది కదా, డబ్బాలో డబ్బులు పడేసిపోదాము,
ఇది చాలా చాలా దారుణం అండి, ఇది చాలా అసహ్యం అండి. ఇది ఇలాంటి వేషధారణ క్రైస్తవ్యం మంచిది కాదండి. ఆదివారం టైం అయిపోయింది, వెళ్ళిపోదాం, అయిపోయింది. ఇది అయిపోలేదండి. యేసుక్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. చనిపోయే వరకు మనతోనే ఉండాలి, మనం ఆయనతోనే ఉండాలి. ఆదివారం, శుక్రవారం, శనివారం, బుధవారం, మంగళవారం కాదు. అర్థమవుతుందండి మీకు అందరికీ? అందుచేత మీలో ఎవరైనా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసేవారు ఉంటే సమాప్తం చేయకండి. అలాగే మీ ఇంట్లో ఉన్నవారిని చేయనివ్వకండి. బతిమాలండి, ఏడండి, ప్రార్థించండి, కాళ్ళు పట్టుకోండి, కడుపు పట్టుకోండి, తల పట్టుకోండి, ఏదైనా పట్టుకోండి, ఏదో ఒకటి చేయండి, బాధపడండి, ఏడవండి. పిల్లలు నా తప్పు చేయనివ్వకండి, పెద్దోళ్ళు నా తప్పు చేయనివ్వకండి, ఇంటిలో మోసం ఉండనివ్వకండి. అందుకే యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవింతు. మీ కుటుంబాలు ఎలా ఉంటారో ఉండండి, మీ మొగుడు పిల్లలు ఎలా ఉంటారో ఉండండి, మీ పిల్లలు మీరు ఎలా ఉంటారో ఉండండి. నేను, నా భార్య, నా పిల్లలు మాత్రం దేవుని పాదాలను విడిచిపెట్టాం. దేవుని స్తోత్రం. చూసారా? అంచేత కుటుంబాన్ని కట్టుకోండి, కుటుంబంలో పరిస్థితులను చక్కదిద్దుకోండి, కూర్చొని మాట్లాడుకోండి, అన్నీ సరి చేసుకోండి. అంతేగాని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించకండి, మీ ఇష్టం వచ్చినట్టు జీవించకండి. అది దేవుడు ఒప్పుకునే కుటుంబము కాదు, ఒప్పుకునే సంఘము కాదు. ఈ సంఘంలో నేను ఈ మాటలు చెప్పకపోతే నన్ను ఊరుకోడు దేవుడు, నన్ను ఊరుకోడు. ఏంటి ఊరికే ఏదో తేనె పూసిన మాటలు చెప్పి పంపేస్తానో డబ్బుల కోసం అని అడుగుతాడు నన్ను. ఊరుకోడండి దేవుడు. మిమ్మల్ని గద్దించకపోయినా, మిమ్మల్ని హెచ్చరించకపోయినా, మిమ్మల్ని ఖండించకపోయినా నన్ను ఊరుకోడు దేవుడు. చాలామంది పాస్టర్లు అలాగే ఎందుకు చేయరో తెలుసండి? వాళ్ళకి దేవుడికి ఏ సంబంధము లేదండి. దేవుని స్తోత్రం. ఆ సంఘంలో యేసు ప్రభు లేడు. పరిశుద్ధత లేని సంఘంలో, వాక్యం లేని సంఘంలో, ఖండింపు గద్దింపు లేని సంఘంలో యేసు ప్రభు లేడు. ఉండడు అలాంటి సంఘంలో. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని, మరి మీ జీవితాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబం ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా ఉన్నారు, అందరి గురించి కూడా ప్రార్థించండి. మీ పిల్లలు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు కావలసిన వారు పాడైపోయి ఉన్నారా? మా వలేగా పాడైపోయారు కాదు. వారు బాగుపడాలి, వారు బాగుండాలి. నీ పిల్లలు బాగుండాలి, నీ బంధువులు బాగుండాలి, నీ స్నేహితులు బాగుండాలి, నీ ఇరుగు పొరుగు వారు బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, అందరూ బాగుండాలి. క్రైస్తవ సంఘాలన్నీ బాగుండాలి, సేవకులందరూ బాగుండాలి, అందరూ యథార్థంగా ఉండాలి. అందరి కొరకు మనం ప్రార్థించాలి. అందరూ బాగుండాలనే హృదయం మన హృదయంలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరు చెడిపోవాలని ఎప్పుడూ అలాంటి ఆలోచన ఉండకూడదండి. అందరూ బాగుండాలి. నీకేం పోయింది? నీకు కావాల్సినంత ఉంది, ఆడగొడవ నీకెందుకు? అందరూ బాగుండాలి. ఆల్ హ్యాపీ, అందరూ సంతోషంగా ఉండనివ్వండి. నా మట్టుకు నాకు 300 మంది సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. రాత్రి పగలు ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా దేవుడి పాదాలు పట్టుకుని దేవుడిని అడగండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అయ్యా, నా జీవితం శిథిలంగా ఉంది, లేదా నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, మా సంఘము, లేదా మా చుట్టుపక్కల వారు, మా బంధువులు, మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా బావ, మా చెల్లి, మా తమ్ముడు, మా మరదలు, లేదా మా పిల్లలు, మా బావగారి పిల్లలు, అక్కగారి పిల్లలు, తమ్ముడు పిల్లలు, మా తమ్ముడు, మా జీవితాలు ఏమీ బాగలేదు, మా కుటుంబాలు బాగలేదు, నా పిల్లలు బాగలేదు, శిథిలంగా ఉంది, శిథిలమైపోయినాయి. మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని బాగు చేయండి, మా జీవితాలు బాగు చేయండి, మా కుటుంబాలు బాగు చేయండి, మా గృహాలు బాగు చేయండి, మా సంఘాన్ని బాగు చేయండి. అమ్మా, అందరూ ప్రార్థిద్దాం, 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 ప్రార్థిద్దాం. జీవం గల దేవుడు అయిన తండ్రి, నిత్య జీవానికి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ప్రభువా, మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మీ నామానికి ఘనత తెచ్చుకోండి, మీ నామానికి మాత్రమే శాశ్వత మహిమ తెచ్చుకోండి. ప్రభువా, మీతో కలిసి మీలో నిలిచి, మీ సన్నిధిలో నిలిచి ఉండే కృప అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయండి. ప్రభువా, మా జీవితాల్లో వెలుగు నింపండి, మా కుటుంబాల్లో వెలుగు నింపండి, మా గృహాల్లో వెలుగు నింపండి, మా సమస్తములో మీ వెలుగు అనుగ్రహించండి. తండ్రి, మా సంఘంపై మీ వెలుగు, మా కుటుంబాలపై మీ వెలుగు, మా పిల్లలపై మీ వెలుగు, మా జీవితంలో వెలుగు, మా బంధువులపై మీ వెలుగు, మా గ్రామాలపై మీ వెలుగు. తండ్రి, మేము వెళుతున్న స్థలాలపై మీ వెలుగు, మీ వెలుగు, మీ వెలుగు. తండ్రి, మీ వెలుగు, తండ్రి, మీ వెలుగు.
తండ్రి మీ వెలుగు 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 కలగాలి, వెలుగు కలగాలి, వెలుగు కలగాలి, వెలుగు వచ్చును కాక. అవును ప్రభువా, వెలుగుతో నింపబడదుము కాక, పరిశుద్ధతతో నింపబడదుము కాక, పరిశుద్ధాత్మతో నింపబడదుము కాక, దేవుని ఆత్మతో నింపబడదుము కాక, ప్రతి ఒక్కరము నీ ఆత్మతో నింపబడదుము కాక. అవును ప్రభువా, అవును ప్రభువా, రోగాలు తీసేయండి, మంచాల మీద ఉన్నవారిని లేవనెత్తండి ప్రభువా. మా కుటుంబాల్లో దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగాలు వెళ్ళగొట్టండి, అవిధేయత వెళ్ళగొట్టండి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మా జీవితాల నుంచి పూర్తిగా తొలగించండి, స్వస్థపరచండి, మా కుటుంబాలు బాగు చేయండి, పిల్లలు బాగు చేయండి. మరలా మాకు మీ వెలుగు అనుగ్రహించండి, మీ పాదాల దగ్గర స్థిరులమై బలము కలవారమై జీవించే కృప అనుగ్రహించండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వచ్చే నెల 23, 24, 25 ఉపవాస ప్రార్థన